హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. నేను మీ రాకీ. నేను ఈరోజు ఫ్రెండ్స్ HMFS 1తో టైర్ని రిన్యూవల్ చేద్దాం అనుకుంటున్నాను. సో నా దగ్గర 14.4 HMFS 1 ఉన్నాయి. ఆల్రెడీ 21 డేస్ అయిపోయింది. సో నెక్స్ట్ రన్నింగ్ అవుతుంది. సో దాన్ని గెట్ HMFS కొడితే నాకు అక్కడ కన్ఫర్మ్ పేమెంట్ అడుగుతుందన్నమాట. కన్ఫర్మ్ పేమెంట్ కొట్టిన తర్వాత నాకు HMFS 1 వస్తుంది ఫ్రెండ్స్. ఈ HMFS 1 తోటి మనము టైర్ రిన్యూవల్ చేసుకోవచ్చు. రిన్యూవల్ ఓన్లీ HMFS 1 తోటి మాత్రమే. ప్రజెంట్ ఇప్పుడు కొత్త టైర్స్ మాత్రం యాక్టివేషన్ చేసుకోవాలంటే డైస్ తోటి మెటాఫోర్స్ కాయిన్తో మాత్రం చేసుకోవచ్చు. సో చూసారా, నేను విత్డ్రా కొట్టేశాను. నాకు 14.4 HMFS 1 పైకి వచ్చేసాయి. ఇప్పుడు బ్యాక్ వెళ్ళేసి ఒకసారి రీఫ్రెష్ చేయండి ఫ్రెండ్స్. రీఫ్రెష్ చేయండి. నేను ఇప్పుడు థర్డ్ టైర్ని రిన్యూవల్ చేద్దాం అనుకుంటున్నాను. సో 18 డేస్ ఉంది, 30 డేస్ ఎక్స్టెన్షన్ చేద్దాం అనుకుంటున్నాను. కాబట్టి ఇక్కడ 3.4 MFS అని చూపిస్తుంది. దానికి ఈక్వల్గా మనకు HMFS 1 చూపిస్తుంది అనమాట. సో రీఫ్రెష్ చేసిన తర్వాత ఒక్కసారి మళ్ళీ కిందికి స్క్రోల్ చేస్తే సో 3.46 HMFS తోటి నేను థర్డ్ టైర్ అనేది రిన్యూవల్ చేసుకోవచ్చు అని చూపిస్తుంది అక్కడ. సో బ్యాలెన్స్ 14.4 HMFS 1 ఉన్నాయి నా దగ్గర. సో ఎక్స్టెండ్ టైం మీద క్లిక్ చేయండి ఫ్రెండ్స్. క్లిక్ చేసిన తర్వాత సేమ్ యథావిధిగా యాక్టివేషన్ ఎలా అడుగుతుందో అలాగా కన్ఫర్మ్ పేమెంట్ అడుగుతుంది. కన్ఫర్మ్ పేమెంట్ కొట్టిన తర్వాత మనకు HMFS 1 తోటి టైర్ అనేది మనకు రిన్యూవల్ అయిపోతుంది అనమాట. జస్ట్ ఒక 5 సెకండ్స్ వెయిట్ చేయండి. కన్ఫర్మ్ పేమెంట్ అడిగిన తర్వాత ఇంటర్నెట్ కరెక్ట్గా ఉన్న ప్లేస్లో చేసుకోండి ఫ్రెండ్స్. సో చూసారా, థర్డ్ టైర్ HMFS 1 తోటి 30 డేస్ ఎక్స్టెన్షన్ అయిపోయింది. ఇప్పుడు రిమైనింగ్ ఫ్రెండ్స్ నా దగ్గర 10 HMFS 1 ఉంటుంది. నేను ఇప్పుడు దాన్ని మళ్ళీ హోల్డింగ్లో పెట్టొచ్చు అనమాట. సో మనం మెటాఫోర్స్ కాయిన్ MFSని హోల్డింగ్లో పెడితే HMFS 1 వచ్చింది ఫస్ట్ 21 డేస్కి. నా దగ్గర ఇప్పుడు రిమైనింగ్ 10.96 HMFS 1 ఉంది. నేను ఇప్పుడు దాన్ని మళ్ళీ హోల్డింగ్లో పెట్టచ్చు అనమాట. సో మీకు కనిపిస్తున్న రైట్ సైడ్లో హోల్డ్ HMFS కొట్టండి. MFS పెడితే HMFS 1 వచ్చింది. ఇప్పుడు HMFS 1 పెడుతున్నాం కాబట్టి ఫ్రెండ్స్, HMFS 1 ఫస్ట్ 21 డేస్ ఆల్రెడీ అయిపోయింది కాబట్టి HMFS 2 వచ్చే అవకాశం ఉందన్నమాట. సో HMFS 2 వచ్చే అవకాశం ఉంది కాబట్టి నేను దాన్ని హోల్డింగ్లో పెట్టేశాను. సో మ్యాక్సిమం కొట్టేసి హోల్డ్ పెట్టేశాను ఫ్రెండ్స్. ఇప్పుడు HMFS 1 అనేది హోల్డింగ్ వెళ్ళిపోయిన తర్వాత కిందికి స్క్రోల్ చేస్తే మనకు కనిపిస్తుంది చూసారా, 21 డేస్ HMFS 1 ఆల్రెడీ అయిపోయింది కాబట్టి నెక్స్ట్ 21 డేస్ HMFS 1 హోల్డింగ్లో ఉంటుంది కాబట్టి నాకు HMFS 2 వస్తుంది. ఆ 10.96 ఏదైతే ఉందో నాకు అది HMFS 2గా మారుతుందన్నమాట. సో ఇలాగ ఫ్రెండ్స్ మనం HMFS తోటి రిన్యూవల్ అనేది చేసేసుకోవచ్చు. రిన్యూవల్ ఓన్లీ HMFSతో మాత్రమే. కొత్త టైర్ యాక్టివేషన్ డైస్ టేబుల్ కాయిన్తో చేసుకోవచ్చు, లేదు అని అంటే మనము మెటాఫోర్స్ కాయిన్తో చేసుకోవచ్చు. సో ఈ విధంగా మనం HMFS 1 విత్డ్రాల్ పెట్టుకొని టైర్ రిన్యూవల్ చేసుకొని HMFS 2 కూడా సంపాదించుకోవచ్చు, మిగిలిన HMFS 1ని హోల్డింగ్లో పెట్టుకుంటే. సో థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ సో మచ్.